హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. చూస్తున్నారా దోశ చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా అయితే చేసిన నేనైతే 2 గుడ్లు కొట్టేసి కారము, సాల్ట్, ఆనియన్ 3 కలిపేసి 2 అయితే గుడ్లు కొట్టేసి ఈ విధంగా అయితే దోశ మీద వేసేస్తాను. సూపర్ టేస్ట్ అంటే భలే ఉంది. చిన్నపిల్లలు ఎవరైనా ఆమ్లెట్ తినని వాళ్ళు, ఎగ్ ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా వేసుకొని తింటే ఉత్తదైనా చట్నీ లేకుండా దోశ అయితే తినేయచ్చు. సూపర్ టేస్ట్ ఉంది. తినే కూడా చూడండి దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా అయితే చేసిన నేనైతే ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా దోశ అయితే అంత బాగా వచ్చింది. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది దోశ అయితే బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. బాగా దోశ, ఎగ్ ఆమ్లెట్ దోశ ఈ విధంగా అయితే చేసిన నేను. మీలో ఎవరికి ఈ విధంగా చేయడం తెలుసో నాకైతే కామెంట్ చేయండి. దోశ అయితే చాలా మెత్తగా ఎంత బాగా వచ్చిందో. ఉత్త దోశనే తినేయచ్చు ఇలా చేసుకుంటే. చిన్నపిల్లలకు కూడా బాగా తింటారు. చట్నీ వేస్తే చిన్నపిల్లలు కారం అంటారు కదా, ఎక్కువ కారం లేదు కాబట్టి దీంట్లో సాల్ట్ కొంచెమే కారం ఉంది కాబట్టి చిన్నపిల్లలకు కూడా బాగా పెట్టచ్చు. ఈ విధంగా అయితే వేసినాయి. నేను 4 దోశలు అయితే వేసేసిన. ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి. తినేకి కూడా అంత టేస్టీగా ఉంది. చూడండి కాలుస్తా అంటే తినేయాలనిపించింది నాకైతే. అంత బాగా వచ్చినాయి దోశలు అయితే. చూడండి దగ్గరగా చూపిస్తా. చూడండి అంత బాగా వచ్చింది దోశ అయితే. సూపర్ టేస్ట్ ఉంది తినేకి మటుకు. ఎగ్ ఆమ్లెట్ దోశ ఈ విధంగా అయితే నేనైతే ఈ విధంగా చేసేసిన. దగ్గరగా చూపిస్తా చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. బాగా పొంగినాయి కూడా పైకి, అది ఆమ్లెట్ వేసినాం కాబట్టి పైన బాగా పొంగినాయి కూడా. ఎంత బాగుందో దోశ అయితే తినడానికి. చూడండి ఎంత బాగా కాలిందో. చూసేకి కూడా బాగుంది, టెంప్టీగా ఉంది కదా, తినేయాలనిపిస్తుంది అంత బాగుంది. చూడండి అంత బాగా వచ్చింది. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.